ఆయన ప్రజా సమస్యల మీద, అదే రకంగా ఉద్యోగస్తుల సమస్యల మీద విపరీతంగా పోరాడే గుణం ఉంది కాబట్టి ప్రజలకి, అదే రకంగా ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆయన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే సమస్యలు ఉంటాయో అవి పరిష్కరిస్తారు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం 100% ఉంది. మనం విద్యావంతులం కాబట్టి మనకి ఉన్న అవకాశం, ఇది ఎవరికి రాని అవకాశం, పట్టభద్రులకి వచ్చిన అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా 27వ తారీఖున బద్దకించకుండా వాళ్ళు ఓటుని సద్వినియోగం చేసుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకే వేయాలంటే ఆయన సమస్యల మీద కూడా మొదటిగా ప్రాధాన్యం వహిస్తారు కాబట్టి మనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన టెక్నికల్ మినిస్టర్గా, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇలాంటి మంత్రి పదవి చేసి ప్రజా సమస్యల మీద కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని మళ్ళీ కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ నెల 27వ జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.